సినిమా చేస్తున్నప్పుడు బాబు ఎంత కేర్ తీసుకున్నారంటే అంత కేర్ తీసుకున్నాను. నేను నిజంగా ఊహించలేదు. ఎంత కంఫర్టబుల్గా పని చేసుకోవడం, ప్రతిరోజు అమ్మకి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా, చూసారా, భోంచేసారా, ప్రతిదీ అంత కేర్ తీసుకున్నారు. ఇప్పటికీ ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతున్న టైంకి కూడా ప్రమోషన్స్ కావచ్చు, నిన్న ఈవెంట్లో కావచ్చు, నిజంగా అది తీపి జ్ఞాపకాలుగా ఉండిపోద్దమ్మా లైఫ్లో. మర్చిపోలేను, నా జీవితంలో మర్చిపోలేను నేను ఇది. నిజంగా చెప్తున్నాను హోల్ హార్టెడ్గా. నా సొంత కొడుకున్నా కూడా అలా చూసుకోడేమో, అలాగా ఆ బిడ్డ చూసుకున్నాను నన్ను. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ ఆ బాబు కూడా అసలు వాళ్ళిద్దరూ ఆ ప్రేమ నా మీద చూపించారు చూడండి. ఎంత ఎంత ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. నేను కొంత ఎమోషన్ అయ్యాను నేను కూడా నిజంగా. కొన్ని మనం జీవితంలో అంటే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ అ సడన్ జరుగుద్ది. ఎందుకు మీ ఫ్రెండ్షిప్ ఎందుకు అంటే తెలియదు. ఒక మనిషి పట్ల ఎమోషన్ కానీ లవ్ కానీ ఎందుకంటే మనకు తెలియదు. సో మీరు నమ్మరండి, నాకు డే 1 అసలు మీరు అమ్మకి స్టోరీ తెలిసినప్పుడు నేను ఫోన్లో మాట్లాడలేదు. అమ్మని నేను ఎప్పుడు వెళ్ళి కలవలేదు. ఎప్పుడు చిన్నప్పుడు నాకు గుర్తు సూర్య ఐపీఎస్ అనే సినిమా షూటింగ్ అప్పుడు వెళ్ళి చూశానంటే నాకు చాలా ఇష్టమైన యాక్ట్రెస్ ఆవిడ కలవాలని ఎక్కువ ఇది అదృష్టం కొద్దీ వెళ్ళి చూడటం జరిగింది. ముహూర్తం రోజు ఆవిడ అలా చూసిన తర్వాత నిజంగా నాకు చిన్నమ్మ అంటే అమ్మ తర్వాత చిన్నమ్మే. నాకు ఐ ఫెల్ట్ ఆ వైబ్ ఎందుకో అది అలా ఫీల్ అయ్యాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజుకి అసలు అది బయటికి పోలా, అలానే ఉండిపోయింది నాకు. అదే దేవుడు ఎందుకు మనుషులు కలుస్తారు, ఎందుకు మనుషులు విడిపోతారో మన చేతిలో ఉండదండి. అలానే ఈ బంధం ఎందుకు ఫామ్ అయిందో ఆ దేవుడికే తెలుసు.